హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు అండ్ ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు అయితే మీరు చూసి ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్ ఏం లేదు, చాలా సింపుల్. 6th మంత్ థీమ్ అయితే నేను ఏమనుకున్నానంటే ఒక హాఫ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కదా అని మీషోలో వెతికితే నాకు ఇలాగ హాఫ్వే బర్త్డే అని వచ్చిందనమాట. నాకు చాలా నచ్చింది ఆ థీము, అందుకే నేను అదే తెప్పించాను అనమాట. దాంట్లోనే 6 అనే నెంబర్ అయితే వచ్చేసిందనమాట, బెలూన్ లాగా. దాన్నే ఊది అక్కడే దాంతోనే చేద్దాము, ఇంకా సపరేట్గా మళ్ళీ 6th మంత్కి అని ఏం చేయబడలేదు, బాగుంది అని అనుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఏం చేస్తున్నామంటే 6th మంత్ ఇప్పుడు అందరు అట్లా చేస్తారా లేకపోతే మేము అట్లా చేస్తున్నామో నాకు అర్థం కాలేదు. కానీ నేనేం చేస్తున్నా అంటే 6th మంత్ అయిపోయిన తర్వాత 7th మంత్ పెట్టగానే 6th మంత్ది నేను చేసుకుంటున్నాను అనమాట. 6th మంత్ బర్త్డే కంప్లీట్ అయిన తర్వాత లెక్క. అప్పుడు మీరందరూ ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి. 6th మంత్ అంటే 6th మంత్లోనే చేస్తున్నారా లేదా 6 కంప్లీట్ అయ్యాక చేస్తున్నారా? అదొక్కటి నాకు డౌట్ అనమాట. అదొక్కటి నాకు ఉంటే కమెంట్ చేయండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటే మాత్రం. అండ్ ఇంకా వ్లాగ్లోకి వచ్చేద్దాం. ఇక్కడ వచ్చేటప్పటికి చెప్పాను కదా 6th మంత్ థీమ్ అయితే ఇది తీసుకున్నామని. ఈరోజు మేము ఏమనుకున్నామంటే నార్మల్గా బర్త్డే రోజు అంటే జూన్ 6th కదా, అట్లాగా 6th ఇలాగా బెలూన్స్ అవన్నీ చేసుకున్నాం. అది సాటర్డే వచ్చింది. అండ్ సండే ఏమనుకున్నామంటే నేను ప్రెగ్నెన్సీ పెట్టాక అనుకున్నాడంట దేవుడి దగ్గర, ఇలాగా అంతా బాగుంటే చదివింపులు ఇచ్చుకుంటాను నేను అని. అందుకని ఏంటంటే ఎవరు లేరు, మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు మాత్రమేను. మేము మీ 3 ఫ్యామిలీస్ అంటే 2 ఫ్యామిలీసే చేసుకుందాము అని ఫిక్స్ అయ్యాం అనమాట. ఎవరు లేదు, బర్త్డేకి అందరం పిలుచుకుందాము అన్నట్టుగా ఇది ఊరికే చేసుకున్నాము. ఓకే, ఇంకా అని మా అమ్మ వాళ్ళు ముందు రోజు వచ్చేసారు. ముందు రోజు మార్నింగే వచ్చారు. మా అమ్మ వాళ్ళు వచ్చారు, ఇంకా మా అత్తమ్మ వచ్చారు, మామయ్య వాళ్ళు నెక్స్ట్ డే వచ్చారనమాట. ఇంకా అందుకని ఏంటంటే ఫస్ట్ డే చెప్పాను కదా, సాటర్డే వచ్చేటప్పటికి మేము ఈ థీమ్ని అంతా డెకరేట్ చేద్దామని అంతా ప్లాన్ చేస్తా ఉన్నాం, ఎక్కడ ఏంటి అని. ఇంకా బెలూన్లు అవి ఊరుతూ ఉన్నాడన్న. ఇంకోటి ఉండి ఇవి లైట్స్ అవన్నీ సెట్ చేద్దామని చూస్తూ ఉన్నాడు. నేను కొన్ని చెప్పాను కదా, అది హాఫ్ వే టు 6th మంత్ అని, అది హాఫ్ వే టు బర్త్డే అని, అది కట్టేదానికి చూస్తూ ఉన్నాం. ఇంకా మా అమ్మ వాళ్ళు అంతా. ఇంకా కేక్ వచ్చి మేము ఏం చేసామంటే హాఫ్ కేక్ మీద హాఫ్ అని రాయిపిద్దాము అని ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏమన్నాడంటే ఆ కేక్ అయినా హాఫ్ కేక్ ఇవ్వమ్మ, ఫుల్ ఇస్తాము కాబట్టి రెండింటిని అట్లా ఒకే డిజైన్లో ఇచ్చేస్తాను అన్నాడు. నేనేం చెప్పానంటే ఓకే అట్లా చేసేయండి, నాకు హాఫ్ కట్ చేసి దానికి క్రీమ్ అప్లై చేసి దాని మీద హాఫ్ అని రాయండి, ఇంకొకటి నాకు ప్లెయిన్ ఇచ్చేసేయండి అని చెప్పాను. నేనేం చేశాను అంటే ఫస్ట్ డే అంటే సాటర్డే ఉంది కదా, సాటర్డే ఇలాగా డెకరేషన్ అంతా చేసి ఒక హాఫ్ అని రాయిపించిన కేక్ని అక్కడ పెడదాము అని ఫిక్స్ అయ్యి అక్కడ ఇచ్చామన్నమాట. అంటే అక్కడ డెకరేషన్ దగ్గర పెట్టాము. అక్కడ వాడు ఏం చేశాడంటే ఇంకా కేక్ని అంతా కట్ చేసినట్టు లేదా తను చేతులు పట్టినట్టు ఎట్లా వచ్చినా ఓకే అన్నట్టుగా అది చేసాము. ఇంకొక హాఫ్ ఏం చేసాము అంటే నెక్స్ట్ డే సండే రోజు చదింపులు అన్నాం కదా, అప్పుడు మేము 2 ఫ్యామిలీస్ కాకుండా నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఉన్నారనమాట, 3 మామూలుగా. ఒక ఆమె ఇక్కడ లేరు, హైదరాబాద్లో ఉన్నారు. అందుకే నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న ఇద్దరిని ఇక్కడ ఉన్న వాళ్ళనన్నా పిలుచుకుందాము అన్నట్టుగా నేను ఇక్కడ ఉన్న ఇద్దరిని మాత్రం పిలుచుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి నన్ను ఇక్కడే భోజనం చేయాలి అని చెప్పాను. భోజనాలు అవి పెట్టుకున్నాం కదా, భోజనం చేయాలని చెప్పాను. అందుకని ఆ హాఫ్ని నెక్స్ట్ డే కట్ చేసుకున్నాం అనమాట. ఈ హాఫ్ డే కేక్ అయితే ఈరోజు ఇదండి. డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ అయిందనమాట. ఇది చూడండి సింపుల్గా అక్కడ ఇచ్చిన బెలూన్స్, అక్కడ ఇచ్చిన లైట్స్ అండ్ కర్టన్స్ చెప్పాను కదా, అక్కడ హ్యాంగింగ్ ఒకటి ఇచ్చారు అండ్ అంతేను. ఇంకొక మామూలుగా 2 లైట్స్ ఇచ్చారు వాళ్ళు, అంటే అలా తీగలాగా వచ్చేది 2 లైట్స్ ఇచ్చారు వాళ్ళు. మధ్యలో వచ్చేటప్పటికి నా దగ్గర ఇంతకుముందు ఒకసారి బర్త్డేకి దేనికో ఆర్డర్ చేసుకుంటే ఆ లైట్లు ఉన్నాయి అనమాట, అవి నేను యాడ్ చేసుకున్నాను ఇక్కడ. చాలా సింపుల్గాను. ఫొటోస్ అయితే భలే వచ్చాయి. అసలుకి క్యామ్లో ఫొటోస్ కొడుతుంటే అసలు ఎంత బాగా వచ్చాయో, భలే ముచ్చటగా వచ్చాయి. లాస్ట్ వచ్చేటప్పటికి ఆ కేక్ని నలిపి పడేశాడు. అసలుకి కేక్ అంతా చేతులతో పిసికి అసలుకి మూతంతా పూసుకొని అసలు భలే, అసలుకి ఎంత అల్లరి చేస్తున్నాడో వీడు. ఇప్పుడే ఇట్లున్నాడంటే నాకుంది పోను ఇంకా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ ఒక్కోసారి వాడు అల్లరి భలే ఉంటుంది. ఇద్దరు చూస్తున్నారు కదా, ఇది డెకరేషన్ అయితే. ఇదండి చూడండి ఒకసారి. నేను చెప్పాను కదా హాఫ్ కేక్ అని, తను ఏం చేశారు అంటే మిగతా హాఫ్ కేక్ కూడా పేపర్ కట్ చేయాలి కదా, పేపర్ కట్ చేయకుండా అలా ఇచ్చేసారు అనమాట. ఇంకొక హాఫ్ కేక్ అలా ఇచ్చేసారు. నేనేం చేశానంటే హాఫ్ ముందు ప్లెయిన్గా ఉంది కదా అని నా దగ్గర చిన్నవి షోకేస్లో స్కూటర్స్ లాగా ఉంటే అవి తెచ్చి అక్కడ పెట్టాను. ఇదో చూడండి, ఏది పన్విత్ అయితే చూస్తున్నారు కదా, హాఫ్ వే కేక్ అంటే 6th మంత్ చూడండి, వెనక రాసిన చూడండి, ఇట్స్ మై హాఫ్ బర్త్డే అని.
నాకు అది చాలా నచ్చింది. అట్లాగా చాలామంది తర్వాత నేను ఆర్డర్ చేసిన తర్వాత ఒకసారి యూట్యూబ్‌లో చూశాను. ఎట్లా ఏంది అని చూస్తే చాలామంది ఆర్డర్ చేసుకున్నారు అవి. నేను అప్పటిదాకా చూడలే. అప్పుడే చూడడం అనమాట. నాకు చాలా నచ్చింది అది. ఓకే, అందరూ చేస్తున్నారు ఇది నేనే కాదు అని నేను అప్పుడు అనుకున్నాను నేను. చూడండి, రెడీ అవ్వడం తొందర, ఒకరు క్యాము, ఇద్దరు ఫోన్లు, అందరూ రెడీ చుట్టూ చేరి వాడిని ఎంటర్టైన్ చేస్తున్నారనమాట. చూస్తున్నారా కేక్‌ని ఎట్లా విసుకుతున్నాడో చేతులతో అదే పని. ఇంకా ఫొటోస్ తీసినంత సేపు తీస్తే ఏమో ఫొటోస్ కొండట్లేదు. ఇంక అందుకని ఏంటంటే అట్లే వదిలేసాం మేము. ఇద్దరు చూడండి, ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. దాని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంతే అండి ఈ రోజుకైతే మన వ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.